గుడ్ మార్నింగ్. ముందుగా ఈనాడు విద్యార్థుల ఆత్మహత్యలను నిలువరించాలి. విద్యాసంస్థల్లో మానసిక కౌన్సిలర్లు తప్పనిసరి. దేశవ్యాప్తంగా అన్ని చోట్ల పాటించాల్సిందే. 15 మార్గదర్శకాలు వెలువరించిన సుప్రీంకోర్టు. విశాఖలో నీట్ విద్యార్థిని మృతి కేసులో తీర్పు. ఆ కేసును సిబిఐకి అప్పగించాలని ఆదేశం. మన రైలుకు హైడ్రోజన్ పవర్. మాల్దీవులకు 4,850 కోట్ల రుణం ప్రకటించిన ప్రధాని మోదీ. ఇంజనీరింగ్ ఫీజుల విధి విధానాలకు కమిటీ. ఇకపై ముఖ గుర్తింపుతో చేయూత పింఛన్లు. ఇప్పుడు సాక్షి. పాలమూరు రంగారెడ్డి 2 దశల్లో. తొలి దశలో 45 టీఎంసీల తరలింపునకే ప్రాజెక్టు పరిమితం. నీటి లభ్యతపై సిడబ్ల్యూసీ అభ్యంతరాల నేపథ్యంలో సర్కారు కొత్త వ్యూహం. ఓబీసీల కోసం ప్రత్యేక ప్రణాళిక. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. డ్రోన్ నుంచి క్షిపణి ప్రయోగం సక్సెస్. కర్నూలులోని నేషనల్ ఓపెన్ ఏరియా రేంజ్లో డిఆర్డీఓ ప్రయోగం. నిజమైన బీసీలకు నష్టం. తెలంగాణ ప్రభుత్వం 42% రిజర్వేషన్లపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. లోటు నుంచి సాధారణం దిశగా ఊరట కలిగిస్తున్న వర్షాలు. ప్రస్తుతం సాధారణ స్థితికి చేరుకున్న సగటు వర్షపాతం. మరో 2 రోజులు వర్షాలు. నెలాఖరు వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం. ఐఎండీ. ఇప్పుడు ఆంధ్రజ్యోతి. ఆకలి చావుల అంచున గాజా. పిట్టెల్లా రాలిపోతున్న చిన్నారులు. జస్టిస్ వర్మ అభిశంసన. లోక్సభలోనే నోటీసును రాజ్యసభ అనుమతించలేదట. అధికార వర్గాల పేరుతో ప్రభుత్వం వెల్లడి. లోక్సభ సభ్యులతోనే విచారణ కమిటీ. అభిశంసన అన్ని పార్టీల నిర్ణయం. రిజిజు. ధన్ఖడ్కు వీడ్కోలు విందు. యోచనలో విపక్షం. ఆయన హాజరు అనుమానమే. ఆగస్టుగా కొత్త ఉపరాష్ట్రపతి. ఈసీ. మేము అధికారంలో ఉన్నప్పుడే కులగణన చేయాల్సింది. కాంగ్రెస్ భాగీదారీ న్యాయ సమ్మేళనంలో రాహుల్. కుప్పకూలిన స్కూల్ భవనం. రాజస్థాన్లో దుర్ఘటన. ఆరోగ్యశ్రీలో 27%. కిడ్నీ చికిత్సలే. తర్వాత స్థానాల్లో క్యాన్సర్, పాలిట్రామా. సోషలిస్టు, సెక్యులర్ పదాలను తొలగించే యోచన కేంద్రానికి లేదు. అవి రాజ్యాంగంలో అంతర్భాగమని సుప్రీంకోర్టు ఇప్పటికే స్పష్టతనిచ్చింది. బయట జరిగే ఆ చర్చలకు ప్రభుత్వానికి సంబంధం లేదు. కేంద్ర న్యాయమంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్. ఎస్పీ ఎంపీ ప్రశ్నకు లిఖితపూర్వక జవాబు. పొన్నం లేదా మహేష్ గౌడ్ను సీఎం చేయాలి. బీసీలపై రేవంత్కున్న ప్రేమను చాటుకోవాలి. ఐఏఎస్ శ్రీలక్ష్మి పూర్తిస్థాయి విచారణ ఎదుర్కోవాల్సిందే. ఓఎంసీ కేసులో హైకోర్టు స్పష్టీకరణ. శ్రీలక్ష్మికి హైకోర్టు గతంలో ఊరట కల్పించడంపై సుప్రీంకోర్టుకు వెళ్లిన సిబిఐ మళ్లీ విచారించాలని హైకోర్టుకు ఆదేశం. రెండోసారి విచారించిన శ్రీలక్ష్మి పిటిషన్ను కొట్టివేసిన హైకోర్టు ధర్మాసనం. 4,850 కోట్లు మాల్దీవులకు రుణ సాయం. ఆ దేశ పర్యటనలో ప్రకటించిన మోదీ. ప్రధానికి ఘనస్వాగతం పలికిన మైజు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి చర్చలు. ఎస్సీఏ కార్యదర్శి దేవరాజ్ అరెస్ట్. పూణేలో అరెస్ట్. హైదరాబాద్కు తరలింపు. క్రికెట్ వేసవి శిబిరాల పేరుతో 4 కోట్ల నిధులు స్వాహా. ఇప్పుడు వెలుగు. బీసీలు తలుచుకుంటే బీజేపీ పవర్ కట్. ఇక ఆ పార్టీ మళ్ళీ అధికారంలోకి రాలేదు. ప్రొఫెసర్ కంచ ఐలయ్య. వచ్చేవి బీసీ రోజులే. ఐక్యంగా ఉందా మంత్రి పొన్నం. అవినీతి ఆనకొండ శివబాలకృష్ణ. రియల్ ఎస్టేట్ సంస్థలకు అడ్డగోలుగా అనుమతులు. పెట్రో తరహాలో కంపెనీలో షేర్లు, బినామీ పెట్టుబడులు. ఎస్సీఎస్ సెక్రటరీ దేవరాజ్ అరెస్ట్. కనుగప్పి 16 రోజులుగా టూరిస్టు ప్రాంతాలు, పుణ్యక్షేత్రాలకు. తెలంగాణతో మాది భావోద్వేగ బంధం. తెలంగాణ కులగణన దేశ రాజకీయాల్లో సునామీ. దేశమంతా కులగణన కోసం పోరాడతాం. రాహుల్ గాంధీ. బీసీల్లో 15 కులాలకే రాజకీయ అవకాశాలు. మొత్తం 128 కులాలకు గాను మిగిలిన వారెవరికి చట్టసభలో దక్కని ప్రాతినిధ్యం. కాంగ్రెస్ పార్టీది కుల రాజకీయం. మోదీని కన్వర్ట్ బీసీ అనడం సమంజసమేనా? కిషన్ రెడ్డి. రాహుల్ది ఏ సామాజిక వర్గమో కాంగ్రెస్ నేతలు చెప్తారా? కులగణన సర్వే పేరుతో బీసీల సంఖ్య తగ్గించారు. ముస్లింలను కలపడంతో బీసీలకు 2% కోత పెట్టారు. దేశవ్యాప్త కులగణనతో బీసీలకు న్యాయం చేస్తామని వెల్లడి. స్థానిక ఎన్నికల్లో పార్టీ పరంగా బీసీలకు 42% సీట్లు. బీసీలపై కాంగ్రెస్కు ప్రేమ ఉంటే పొన్నం లేదా మహేష్ను సీఎం చేయాలి. అసెంబ్లీ ఎన్నికల్లో నేను పోటీ చేయను. మీడియాతో చిట్చాట్లో బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రామచంద్రరావు. హైదరాబాద్లో భారీ వర్షం. రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. ఇంటెల్లో 25,000 ఉద్యోగాలకు కోత. ప్రముఖ చిప్ తయారీ కంపెనీ ఇంటెల్ భారీగా ఉద్యోగాలకు కోత పెట్టనుంది. త్వరలో 25,000 మంది ఉద్యోగులను తొలగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. ఖర్చులు తగ్గించుకునేందుకు లే ఆఫ్లు తప్పవని ప్రకటన చేసింది. స్కూల్ పైకప్పు కూలి 7 స్టూడెంట్లు మృతి. రాజస్థాన్లో ఓ ప్రైమరీ స్కూల్ పైకప్పు కూలి 7 చిన్నారులు మృతి చెందారు. మరో 15 మంది గాయాలయ్యాయి. బాధితులందరూ 7వ తరగతి విద్యార్థులే. ఈ స్కూల్ భవనం 20 ఏళ్ల కింద నిర్మించారు. మీరు మనుషులా, పశువులా?
ఏం తప్పు చేసిందని గిల్లుబారేపై అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టిండ్రు. పోలీసులపై కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు. 3 ఏళ్లలో అధికారంలోకి వస్తాం, అధికారాల లెక్క తేలుస్తాం, కలెక్టర్ అయినా వాని అయినా పేర్లు రాసి పెట్టుకున్నామని వార్నింగ్. ఇప్పుడు నమస్తే తెలంగాణ. బీజేపీ ఎంపీ రుణం తీర్చుకున్న సీఎం. జీ హుజూర్, గుడ్డి దర్బార్. అక్రమార్కులకు వంతపాడుతున్న అధికారులు. 9,000 కోట్ల సర్కార్ భూమి కబ్జాపై గప్చుప్. బిగ్ 4 చేతిలో బందీలు. గురుకుల టెండర్లు కార్పొరేట్కే చక్రం తిప్పుతున్న అధికార పార్టీ కీలక నేత. రోజుకి 426 మంది భారత్కు బై బై. పౌరసత్వాన్ని వదులుకుంటున్న భారతీయుల సంఖ్య పైకి. హీరోయిన్ల ఫోన్లు, రేవంత్ ట్యాపింగ్. ఒక అభ్యర్థి ఒకే నామినేషన్. ఒకేసారి జెడ్పీటీసీ, ఎంపీటీసీ పోటీకి నో ఛాన్స్.